పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ మరో 50 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. మొత్తం 2 రోజుల్లో 96 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. గత 3 రోజులుగా ఉభయ సభలను ఉద్దేశించి మొత్తం 142 మందిని సభాపతులు సస్పెండ్ చేశారు. పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ మరో 50 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తం 2 రోజుల్లో 96 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. గత 3 రోజులుగా ఉభయ సభల నుంచి మొత్తం 142 మందిని సభాపతులు సస్పెండ్ చేశారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మొత్తంగా 142 మంది సభ్యులను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? గత వారం చూసుకుంటే లోక్సభలో 13 మందిని సస్పెండ్ చేశారు. సోమవారం అయితే 33 మందిని సస్పెండ్ చేశారు. ఈ రోజు 50 మందిని విపక్ష ఎంపీలను స్పీకర్ వేటు వేశారు. మొత్తం కలుపుకుంటే 95 మంది, లోక్సభ నుంచి 95 మందిని స్పీకర్ సస్పెండ్ చేశారు. రాజ్యసభలో ఇప్పటి వరకు కూడా 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో కలుపుకుంటే ఈ శీతాకాల సమావేశాలు ఇప్పటి వరకు మొత్తం 142 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినట్లయింది. ఏదైతే లోక్సభలో పార్లమెంట్ లో జరిగినటువంటి దాడి పైన ప్రధాని, అదేవిధంగా హోంశాఖ మంత్రి ఎవరైనా ఇవ్వాలి అంటూ విపక్ష సభ్యులు చేస్తున్నటువంటి డిమాండ్ ను అధికార పక్షం పట్టించుకోవట్లేదు. అందుకే ఈ యొక్క సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూ ఉందనే మనం చెప్పొచ్చు. ఈ రోజు జరిగినటువంటి ఈ రోజు చేసినటువంటి ఎంపీలు సస్పెన్షన్ చేసినటువంటి ఎంపీలలో సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, కార్తీ చిదంబరం, డింపుల్ యాదవ్, మనీష్ తివారీ తదితరులు ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం పైన కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేసినందుకు పార్లమెంట్ ఉభయ సభల నుంచి కూడా ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నారు. మొత్తానికి నినాదాల హోర్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాగానే ఉభయ సభలు ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లిపోయింది. మోదీ సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. టీవీల్లో కాదు, సభకొచ్చి మాట్లాడాలి. భద్రతా వైఫల్యం పైన, మణిపూర్ పరిస్థితుల పైన కూడా ఉభయ సభల్లో ప్రతిపక్షాలు లేవనెత్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కూడా చూస్తున్నారు. అయితే మరో ముఖ్యమైనటువంటి విషయం నవీన్, మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా, ఈ పదాల్లో మొదటి అక్షరాలు కలిపితే మోదీ అని వస్తుంది అంటూ జయరాం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అధికార పక్షాన్ని కొంత ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఈ విపక్ష సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ రోజంతా కూడా ఈ సభలు కొనసాగే అవకాశం లేదని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.